పొలం నుండి టేకు వేప చెట్లు తీసుకువెళ్లే రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, తహసీల్దార్ సంతోష్ సాయి సమక్షంలో నిర్వహించారు. పాకాల మండలంలోని సమస్యలను వివిధ శాఖల అధికారులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. రైతులను వెటర్నరీ సిబ్బంది గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి షెడ్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రైతులు వాళ్ళ సొంత పొలంలో ఉన్న టేకు, వేప చెట్లు వారి అవసరాల నిమిత్తం తీసుకువెళ్తే ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. టేకు, వేప చెట్లు తీసుకువెళ్లే రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. లూజ్ లైన్లు హైట్ పెంచడం కోసము ఒక 150 పోల్లు కొత్తగా ఏర్పాటు చేశాం సార్. అది వచ్చేసి ఈ ఓల్టేజ్ సమస్యలు లేకుండా ఫేస్ టు ఫేస్ లైన్ క్లియరెన్స్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఊర్లో కంప్లైంట్స్ వచ్చాయి సార్. దానికి 150 పోల్స్ వేయడం జరిగింది సార్. ఆర్టీఎస్ఎస్ ద్వారా కొన్ని అన్ని గ్రామాలకు 24 hours సప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. పథకాన్ని పేరు మారుస్తూ అదేవిధంగా యాక్ట్ను కూడా బలోపేతం చేస్తూ 2047 సంవత్సరానికి అనుగుణంగా అప్పటి మన సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా దాన్ని అంచనా వేసుకుంటూ ఈ యొక్క యాక్ట్ని పొందుపరచడం జరిగింది. మనందరికీ తెలుసు 2005 సెప్టెంబర్న మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, అదేవిధంగా 2006 ఫిబ్రవరి 2న మన ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని పథకంగా మలిచి మన సౌకర్యాలకి దాన్ని అనుగుణంగా మలిచి కొన్ని సమావేశంలో భాగంగా ప్రగతి నివేదికని మనము వివరించాలంటే మన రెవెన్యూ శాఖకు సంబంధించి బర్రెల్ గ్రౌండ్స్కి సంబంధించి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళ బర్రెల్ గ్రౌండ్కి ల్యాండ్ లేకపోతే న్యూగా ప్రపోజ్ చేయడం అనేది రీసెంట్గా జరిగింది. ఒక 35 SC/ST హ్యాబిటేషన్ సంబంధించి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ ఓకే అయిన తర్వాత బర్రెల్ గ్రౌండ్ సంబంధించి ఫెన్సింగ్ వర్క్ అట్లాంటివి జరుగుతాయి. ఫస్ట్ ల్యాండ్ మనం ఐడెంటిఫై చేసి మన ప్రపోజల్ పెట్టాము. వాళ్ళ ప్రపోజల్ని అప్రూవ్ చేసిన తర్వాత మనకి వస్తాయి. నెక్స్ట్ రీసెంట్గా మనకి రెవెన్యూ క్లినిక్ అని ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్లో జరిగింది. దానికి సంబంధించి మన మండలం సంబంధించి 110 అర్జీలు వచ్చాయి. మనకి 110 అర్జీలు టైం లైన్లో క్లోజ్ చేయాలి. 110 అర్జీలు దేనికి సంబంధించి వచ్చాయంటే 22A డెలిషన్కి వచ్చాయి, కొన్ని భూమి హద్దులు చూపించమని వచ్చాయి, కొన్ని వెబ్లాండ్ కరెక్షన్స్, న్యూ ఎంట్రీలు ఉన్నాయి, నోషనల్ నెంబర్స్ ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలే వచ్చాయి. మళ్ళీ తిరిగి మనకి 110 అర్జీలకి ఈ పాకాల మండలం సంబంధించి మాత్రమే 110 వచ్చాయి. కార్యక్రమం బాగా జరిగింది. ఈవినింగ్ కలెక్టర్ గారు కూడా ఈ అర్జీలు సకాలంలో స్టిపులేటెడ్ టైంలో క్లోజ్ చేయమని చెప్పి మనకి గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఈ 110కి సంబంధించి మ్యాక్సిమం అవగలవేమో ఉన్నాయి. వాటికన్నిటికీ ప్రతిపాదనలు పంపి వాటికి ఆమోదం తీసుకొని మన మండల లెవెల్లో ఏం చేయొచ్చు అవి కొన్ని చేయడం జరుగుతుంది. మేజర్గా నోషనల్ నెంబర్స్ అవి చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి నోషనల్ నెంబర్స్ తహసీల్దార్కి ఆప్షన్ వచ్చింది కాబట్టి త్వరలో నోషనల్ నెంబర్స్ కూడా చేయడం జరుగుతుంది. న్యూ ఎంట్రీకి సంబంధించి ఆర్డీఓ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ఇంకేదైనా క్లాసిఫికేషన్ చేంజ్ ఉంటే కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది, పరిష్కరించడం జరుగుతుంది. హౌవెవర్ వాళ్ళ ల్యాండ్ ఉండే క్రైటీరియా మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ భూమి రికార్డ్ చూస్తాము, రికార్డ్ తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ చూస్తాము, వీళ్ళ డాక్యుమెంట్ చూస్తాము, నోటీసులు ఇస్తాము, భూమిపైన ఎవరున్నారో చూస్తాము, తదుపరి ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి అది త్వరితగతిగానే మీకు చేస్తానని నేను సభకు తెలియజేస్తున్నాను. కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి సొసైటీ తరపున చాలా లాస్లో ఉన్న దాన్ని కూడా మనము ఆగస్టులో నేను చార్జ్ తీసుకున్న తర్వాత 40 లక్షలు వసూలు చేయడం జరిగింది. అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ అందరూ నోటీసులు ఇవ్వకుండా 10 ఏళ్ళ నుంచి కూడా అట్లే ఓవర్ డ్యూలు అన్నీ ఉన్నాయి. అందరికీ నోటీసులు ఇప్పించి 40 లక్షలు ఈ 5 నెలల్లో వసూలు చేయడం జరిగింది. ఇంకా 1.5 కోటి ఉంది. ఇలాంటివన్నీ కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే తప్పకుండా
అన్నీ సాధ్యమవుతాయని కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎరువులు మన వడ్డపల్లిలో కూడా ఒక లోడ్ దించి మళ్ళీ చాలేదంటే ఇమీడియట్గా మన నాని అన్నగారు ఎమ్మెల్యే అన్నగారు అందరికీ ఫోన్లు చేసి ఇమీడియట్గా మళ్ళీ కూడా ఇంకొక లోడ్ తెప్పించి రైతులకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మన సొసైటీ తరపున కూడా ఎప్పుడు యూరియా ఉండే విధంగా కృషి చేయాలని కూడా మేమంతా కూడా చేస్తున్నాం. దానికి మన ఏవో గారు కొంచెం ఎక్కువ సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. కొంచెం స్లో చేశారు. ఎప్పటికీ మన రైతులకు అందరికి కూడా యూరియానైతే అన్నీ అందుబాటులో ఉండేట్టుగా మన సొసైటీ తరపున కూడా ఉండాలని మేడం గారిని కూడా ఏడీ గారు కూడా చెప్పాము. ఎప్పుడు స్పందించారు, అందరూ కూడా తప్పకుండా ఇస్తామమ్మా అని చెప్పారు. మా సొసైటీ సిఇఓ గారు కొంచెం లేట్ చేస్తారు కాబట్టి ఇది వీలైనంత తొందరగా మన ఏవో గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకిప్పుడు మొన్న అచ్చమ్మ గ్రామంలో ఒక విషయం జరిగింది. బావిలో ఒక అతను మోటార్ రిపేర్ చేస్తా ఉండి కాలు జారి పడిపోయి అతను చనిపోయినాడు. ఆ విషయం చాలా బాధాకరం. ఆ విషయంలో నీళ్లు లేకుండా ఇంకా 2 రోజులు పండుగలు వస్తున్నాయని చాలా ఇబ్బంది పడుతుంటే మన ఆర్డబ్ల్యూఎస్ఏఐ గారు తొందరగా 2 రోజుల్లో 2 డేస్లోనే మనకి ఆ గ్రామంలో మోటరు, మన ఊర్లో మోటార్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మోటరు, పైపులు అన్నీ ఇచ్చి కూడా స్టార్టర్ అన్నీ పెట్టి కృషి చేశారు. అందుకని మన అచ్చమ్మ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన ఏఐ గారికి. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన ఒక మార్పుని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమావేశంలో మనకు కొత్తగా మండల జిఎస్డబ్ల్యూఎస్ అధికారి వారిని ప్రభుత్వం కొత్తగా నియమిస్తుందని తెలియజేశాము. మన మండలానికి శ్రీమతి ఈమె డి శ్రీదేవి గారు మండల జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్గా నియమించబడ్డారు. వీరి ఆధ్వర్యంలో ఈ గ్రామ సచివాలయాలు ఈ వ్యవస్థ మొత్తము వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చినటువంటి ఈ మార్పు. ఇది ప్రజాప్రతినిధులకి సమాచార నిమిత్తము సమర్పిత ప్రభుత్వము ఈ ఎంజీ తపన పడుతుంది. తద్వారా మన అందరి పంచాయతీ కార్యదర్శులని అందరినీ మోటివేట్ చేసి ప్రతి గ్రామంలో ఈ పరిశుభ్రత విషయం పైన ఎంతో శ్రద్ధ వహిస్తూ దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ నెల 17వ తారీఖు నుండి 3 స్పెల్స్లో ఒక్కొక్క మండలంలో స్వచ్ఛ రథము అనేసి కొత్తగా ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. ఏం లేదు, ఈ స్వచ్ఛ రథం అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే. మన ఇళ్ళకాడికి పాత పేపర్ కొనుక్కునేదానికి, తర్వాత ఏదైనా ఇనుము సామానికి ఉంటే దానికి ఎర్రగడ్డలు ఇస్తామని వస్తుంటారు కదా. అలాగే ఈ స్వచ్ఛ రథం అనేసి ఒక రథం అంటే ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో వాళ్ళు ఏం చేస్తారంటే షాంపూ ప్యాకెట్లని, సబ్బులని, తర్వాత ఏంటంటే నిత్యావసర సరుకులు కొన్ని పెట్టుకొని వస్తారు. వాళ్ళు మీరు ఇచ్చేటువంటి ప్లాస్టిక్ సామాన్ అయితేనేమి, ఇనప సామాన్ అయితేనేమి, అంటే మీరు చెత్తని బయట ఎట్టంటే అట్ట పడేయకుండా సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టి ఒక ప్రజలకు ఒక చిన్నపాటి అలవాటు చేస్తుందన్నమాట. మీరు ఆ వస్తువులన్నింటినీ భద్రంగా పెట్టండి, ఎక్కడంటే అక్కడ పడేయబాకండి. అతను వస్తాడు, స్వచ్ఛరథం అతను వస్తాడు. వచ్చినప్పుడు మీరిచ్చేటువంటి వస్తువులు తీసుకొని, పురాతన కాలంలో ఉన్నటువంటి పద్ధతి వస్తు వినిమయం అనేసి వస్తు మార్పిడి ఉండింది సార్. అదే పథకాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టి మీరు ఇచ్చేటువంటి ప్లాస్టిక్ సామాను ఉంటుంది, లేదు ఇనప సామాను, లేదు రీసైక్లింగ్ చేయగలిగినటువంటి వస్తువులు ఏమున్నా కానీ వాటిలన్నిటికీ తీసుకొని చిత్తు కాగితాలు ఏవైనా వాళ్ళు ఏం చేస్తారంటే మీ ముందే తూకం వేసి దానికి తగ్గట్టుగా ఒక షాంపూ రావచ్చు, ఒక సబ్బు రావచ్చు, లేదు ఒక మీకు నిత్యావసర వస్తువుల్లో ఏదైనా కానీ మీరిచ్చేటువంటి వస్తువుల తూకాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను బట్టి మీ ముందరనే తూకం వేసి మీకు ఆ డబ్బులు ఇచ్చి, అంటే
చెత్త ఎక్కడంటే అక్కడ బయటపడేయకుండా మన గ్రామాలను శుభ్రంగా పెట్టుకునేదానికి ప్రభుత్వం ఎంత తపన పడుతుందో ఈ పథకం ద్వారా మీరందరూ తెలుసుకొని మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకునేదానికి, తద్వారా ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేదానికి ప్రభుత్వానికి సహకరిస్తూ మనల్ని మనం కూడా బాగు చేసుకుంటామని కోరుకుంటున్నాం. స్థానిక విలేజ్లలో సమస్య ఏముంది, ఆ సమస్యల మీద ఎవరైతే మనకు స్పష్టమైన వాళ్ళకు మనకు చెప్పగలుగుతారు. ఆ విలేజ్లో ఆ పక్కింటి వాళ్ళది కావచ్చు, ఇంకోరిది కావచ్చు, ఎవరో వస్తారు అక్కడ చెప్పేస్తే రాసేస్తారు, అది కాదు, మళ్ళీ కూడా ఇబ్బంది పడాల్సిందే మండలాధికారి దగ్గరికి వచ్చినా కూడా. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే చాలా కంప్లీట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ఈరోజు గవర్నమెంట్ ఉండొచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.